తిరుపతిని రాయలసీమ కేంద్రంగా గ్రేటర్ సిటీగా మార్చే యోచనలో సీఎం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మోంతా దిత్వా తుఫాన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలిపారు. రానున్న ఫ్లెమింగో ఫెస్టివల్ ను విజయవంతంగా నిర్వహిస్తామని కూడా తెలిపారు. హాంద్రేనేవా ప్రాజెక్టు 2వ దశ పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. తిరుపతిని ప్రత్యేక రైల్వే జోన్ గా ప్రకటించాలన్న డిమాండ్ను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, మా సహచర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, అలాగే చైర్మన్లు అందరూ కూడా, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో అందరూ కూడా, అలాగే అధికారులందరూ కూడా ఈరోజు చాలా కులంకుశంగా దాదాపుగా 36 డిపార్ట్మెంట్స్ మీద అధ్యయనం చేసి డిస్కషన్ చేసి, ఎందుకంటే గత రివ్యూకి ఇప్పటికి మధ్యలో యాక్షన్ టేకన్ రిపోర్టు, తర్వాత వే ఫార్వర్డ్ ఎట్లా చేస్తే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక తిరుపతిని ఒక మంచి అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేయాలని చెప్పేసి ఒక రీజనల్ హెడ్ క్వార్టర్గా ప్లాన్ చేసి ఈ యొక్క రాయలసీమకి కేంద్రంగా ఇది తయారు చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారో, దాన్ని మనం పూరించాలంటే ఎలా చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా అందరి యొక్క సలహాలు సూచనలు తీసుకుని ఈరోజు మనం ఒక కార్యాచరణ రూపకల్పన చేసుకుంటా ఉన్నాం. తిరుపతి చాలా చిన్న ప్రాంతంగా ఉంది, అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతం నుంచి ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఒక కార్యాచరణ రూపకల్పన చేశారు. మాకు ఒక ఐడియా ఇచ్చారు, దాన్ని కూడా మేము క్షేత్రస్థాయిలో అమలు చేయాలని చెప్పేసి కూడా మేము అనుకున్నాం. కాదు అయితే కొంతమంది శాసనసభ్యులు వాళ్ళకున్న అభ్యంతరాలు కానీ, అలాగే ఎలా చేస్తే బాగుంటుందనే ఐడియాస్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మంచి పరిణామాలు, ఎందుకంటే రాబోయే తరాలకు మంచి చేయాలని చెప్పేసి ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఒక మంచి పరిణామం అని కూడా తెలియజేస్తాను.